గౌతమ్‌తో అహల్య ఇలా అంటుంది. ఏమనంటే, నాకు శ్రావ్యను చూడాలనిపిస్తుంది అని అంటుంది గౌతమ్‌తో. అని అంటుంది కదా! మీరు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా తను రాలేకపోయింది పాపం. అక్కడ తను ఏ పరిస్థితిలో ఉందో ఏమో! ఒక్కసారి వెళ్ళి చూసొద్దామండి అని చెప్పేసి గౌతమ్‌తో అంటుంది అహల్య. అప్పుడు గౌతముడు అంటాడు కదా! ఇప్పుడే వెళ్దాం. నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పేసి అంటే, సరే వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి శ్రావ్య ఏం చేస్తుంది, అక్కడ సోఫాలో కూర్చొని తన వెడ్డింగ్కి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఒక్కొక్కటి చూస్తూ ఉంటుంది. దాంట్లో రెడ్ కలర్ బాక్స్ ఉన్న గిఫ్ట్ ఒకటి విప్పనికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి గౌతమ్ను అహల్య ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళి కార్ దిగి లోపలికి వెళ్తుండగా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళిపోగానే శ్రావ్య రెడ్ కలర్ బాక్స్ ఏదైతుందో అది విప్పుతూ ఉంటుంది. అది చూసిన అహల్య షాక్ అవుతూ ఉంటుంది. మరి ఆ షాక్ అయ్యే టైంలో మరి గిఫ్ట్లు ఇప్పొద్దని చెప్పేసి ఆ గిఫ్ట్ని ఇప్పకని చెప్పేసి శ్రావ్యతో అంటుందా, లేకపోతే విప్పి చూస్తే అది అదివరకులాగా ఇంకొక బాక్స్ లెక్క దాంట్లో కృష్ణుడు వెళ్ళినట్టు ఇందులో కూడా వేరే వెళ్తుందా, అది నిజంగానే అతను వాళ్ళ ఫ్రెండ్ బాక్సేనా అది, లేకపోతే ఇది వేరే బాక్సా, తను అనుకున్న బాక్స్ ఇది అవుతుందా కాదా, అసలు ఏం జరుగుతుంది, తను ఈ బాక్స్ ఇప్పకుండా ఆపగలుగుతుందా లేదా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.